శ్రీనివాసం మంగాపురం నాకెలా అనిపించిందో చెప్పాలని అంటే ఓకే భయ్య పర్లేదు. ఫస్ట్ నేను యాక్చువల్లీ నా ఎక్స్పెక్టేషన్స్ టూ బ్యాడ్ ఉండే. అంటే ఈ సినిమా పక్క పోతుంది అన్నట్టే అనుకున్నాను, ఎందుకంటే బికాస్ ఆఫ్ ట్రైలర్ అండ్ ద టీజర్ అందులో యాక్టింగ్ చూసినా నాకు అంత మంచిగా అనిపించలేదు. సో అలా లోకి మెయింటైన్ చేయడం వల్ల సినిమాలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ యాక్టింగ్ గురించి మాట్లాడుకోవాలంటే ఇద్దరు వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో బేసిక్గా ఇది పక్క కమర్షియల్ మూవీ అలా ఏం కాదు, ప్యూర్ లవ్ స్టోరీ. లవ్ స్టోరీలో మనకి లవ్ అండ్ పెయిన్ ఉంటుంది. సో ఆ లవ్ అండ్ పెయిన్ని చాలా సటిల్గా మరీ తోపుగా చేశారని నేను చెప్పను, కానీ బట్ అలానే టూ బ్యాడ్ ఏం లేదు. సినిమాకి ఎంతవరకు కావాలో యాజ్ అ ఫ్రెషర్, అంటే కొత్తగా వచ్చే వాళ్ళు ఎలా చేస్తారని ఎక్స్పెక్టేషన్స్ ఉంటుందో వాళ్ళు అలానే పోర్ట్రే చేశారు. అండ్ దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ విత్ ఇట్. సినిమాలో ఎక్కడ బోర్ కొడుతున్నట్టు కానీ వాళ్ళ యాక్టింగ్ వల్ల ఏంద్రా ఇది అన్నట్టు కానీ ఎక్కడ అనిపించలేదు. అలాగని ఓ తోపు చేస్తున్నారు కదా అన్నట్టు కూడా ఎక్కడ అనిపించలేదు. ఇట్ వాజ్ గుడ్ లాంచ్ ఫిలిం ఫర్ దెమ్ బోత్. అండ్ నెక్స్ట్ పాటల దగ్గరికి వచ్చేసరికి పాటలు చాలా బాగున్నాయి. జీవి ప్రకాష్ మ్యూజిక్ కూడా సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఇచ్చాడు. మోహన్ బాబు సీక్వెన్స్కి కానీ అండ్ హీరో ఇంట్రొడక్షన్ షాట్కి కానీ హీరోయిన్కి కానీ చాలా కొన్ని పాటలు కూడా చాలా బాగున్నాయి. అండ్ ఫస్ట్ హాఫ్ చాలా మంచిగా లైక్ చూస్తున్న కొద్ది ఇంట్రెస్టింగ్గా మంచి సెటప్ లాగా వెళ్ళిపోతుంది. అండ్ మనకి ఇంటర్వెల్ బ్యాంక్ కూడా పర్ఫెక్ట్గా పడుతుంది. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ది స్టోరీ. సెకండ్ హాఫ్ ఆఫ్ ది స్టోరీ ఏమైందని అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన ట్విస్ట్ ఉంది, ఓకే దీన్ని ఎలా తీసుకెళ్తారన్నప్పుడు సెకండ్ హాఫ్లో వచ్చిన లవ్ పోర్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టోరీని కూడా ఇంకొంచెం బాగా డీల్ చేస్తుంటే బాగుండు కదా అనిపించింది. అండ్ సినిమాటిక్ లిబర్టీ కూడా చాలా తీసుకుంటారు సెకండ్ హాఫ్లో. మనకి కొన్ని చెప్తే స్పాయిలర్ అయిపోతుంది కానీ బట్ అవి ఇంకా వేరే విధంగా డీల్ చేసి ఉంటే ఇంకా బాగుండు కదా అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్లో ఆల్రెడీ ఫస్ట్ హాఫ్లో సెటప్ చేశారు, హీరో డ్యాన్స్ చేయగలుగుతాడు, హీరో కొంచెం యాక్టింగ్ చేయగలుగుతున్నాడు, హీరోయిన్ కూడా యాక్టింగ్ చేయగలుగుతుంది అని సెటప్ చేశారు. టు ద స్టోరీ ఉండి కొంచెం ఈ కమర్షియల్ ఆస్పెక్ట్లో కాకుండా లాంచ్ ఫిలింలా కాకుండా స్టోరీకి టు ఉండి కొంచెం సెకండ్ హాఫ్లో వెళ్ళుంటే బాగుండని నాకు అనిపించింది. కొంచెం కమర్షియలైజ్ చేసి చూపిద్దాము అన్నట్టు, ఎందుకంటే పాటలు వస్తున్న లాగ్ అనిపిస్తుంది కొంచెం సెకండ్ హాఫ్లో. అండ్ స్టోరీ కూడా ఇలా కాకుండా ఇంకా వేరే విధంగా డీల్ చేస్తుంటే బాగుండు కదా అని అనిపించింది. సో కొంచెం బోర్ కొడుతూ ఉందన్నమాట స్టోరీలో. బట్ ఐ వుడ్ సే ఇట్ వాజ్ ఎ పర్ఫెక్ట్ లాంచ్ ఫిలిం. వాళ్ళ యాక్టింగ్ ప్రకారం చూసుకున్న, వాళ్ళు డ్యాన్స్ చేసే విధానం చూసుకుంటున్నా ఇట్ వాజ్ ఎ పర్ఫెక్ట్ లాంచ్ ఫిలిం. అలాగని గొప్ప ఫిలిం ఏం కాదు, అందరికీ ఫస్ట్ ఫిలిమే గొప్ప ఫిలిం రావాలని ఏం లేదు. కొంతమంది ఫస్ట్ ఫిలిం తోటే స్టార్ట్స్ అయిపోతారు. బట్ వీళ్ళకి ఆ పొటెన్షియల్ ఉందని మాత్రం ఈ సినిమాలో తెలిసింది. బట్ అజయ్ భూపతి గారు ఇంకొంచెం స్టోరీ మీద కొంచెం బాగా చేసి ఉంటే సెకండ్ హాఫ్ ఇట్ కుడ్ హ్యావ్ బీన్ ఎ గ్రేట్ మూవీ అని నా ఫీలింగ్. సో మీరు కనుక సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద చెప్పండి. సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై, థ్యాంక్ యూ.